ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థం కావాలి అంటే గనక మన ఛానల్లోకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ ఫార్మింగ్ అనే వీడియో ఫస్ట్ చూడండి. చూసిన తర్వాత ఇదేంటనేది అర్థమవుతుంది. ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అందుకని చెప్పేసి ఒక కామెంట్ తర్వాత ఒకటి డైలీ వస్తూనే ఉన్నాయి. నేను ఇదే కాదు కదా, వేరే వీడియోస్ కూడా చేసుకుంటాను కాబట్టి నాకు అంత టైం ఉండట్లేదు. మీ అందరి కోసం ఈ వీడియో చేసి పెట్టాను. దయచేసి క్షమించండి, ఎందుకంటే మాకు ఫ్యామిలీ దొరికారు కాబట్టి. హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్క్ ఫ్రమ్ ఫార్మింగ్ అనే ఒక వీడియోకి వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే 700 కామెంట్ 800 కామెంట్లు వచ్చినాయి. ప్రతిదానికి చాలా వాటికి రిప్లై అయితే ఇచ్చాను. కానీ చూసేవాళ్ళు ప్రతిసారి కామెంట్ చేస్తానే ఉన్నారు. ఏంటి అంటే, మీరు సమాధానం చెప్పనప్పుడు వీడియో ఎందుకు చేశారు అని. నేను చాలామందికి సమాధానం చెప్పానండి. వీడియో చేసిన 1 మంత్కే మనకి ఫ్యామిలీస్ అయితే దొరికాయన్నమాట. 2 ఫ్యామిలీస్ దొరికాయి. 2 ఫ్యామిలీస్ అయితే ఉన్నారు. ప్రస్తుతానికి మా తోటలో వర్క్ చేయడానికి అయితే ఆల్రెడీ ఫ్యామిలీస్ వచ్చారు. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను రిప్లై ఏంటంటే, వీడియో వెళ్ళే కొద్దీ కామెంట్స్ వస్తానే ఉన్నాయి. పాపం వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నానే అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. ఇందులో మేమేమి కోట్లు సంపాదించట్లేదు. వ్యవసాయంలో కోట్లు సంపాదిస్తే మీకు లక్షల జీతాలు అయితే ఇవ్వచ్చు అనమాట. ముందు మీకే తెలుసు, అందరికీ రైతు ఎంత నష్టపోతున్నాడు అనేది మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే మీరు అడిగే సమాధానాలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, 40,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి అని చెప్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కే 80,000 వస్తున్నాయి. ఆయన ఎంత చదువుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేసే ఆయనకి 80,000 ₹1,00,000 వస్తున్నాయి. అలాంటిది వ్యవసాయం పని చేసుకొని మేము ఏదో సైడ్ ఇన్కమ్ కింద వ్యవసాయం అయితే చేసుకుంటున్నాము. అందులో మాకైతే ఏ కోట్లు రావండి. కోట్లు కానీ లక్షలు కానీ రావన్నమాట. ఒక్కొక్కసారి పంట నష్టపోతాము, ఒక్కొక్కసారి పంటలు వస్తాయి, ఒక్కొక్కసారి అసలు రావు. అది సిచ్యువేషన్ బట్టి అలా జరుగుతూ ఉంటుంది అనమాట. మనం వేసిన పంటకి డిమాండ్ ఉంటే రావడం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఏదేమైనా కానీ మనకి కూలోళ్ళు అయితే కంపల్సరీ కావాల్సిందే. వర్క్ చేయడానికి కంపల్సరీ కావాల్సిందే. వాళ్ళు లేని పొజిషన్లో వర్క్ మేమే చేసుకుంటాము సొంతంగా. కొంతమంది అడిగారు, మీరు 20,000 ఇచ్చే బదులు మీ వర్క్ మీరే చేసుకోండి, మీకే 20,000 మిగులుతాయని. అవునండి, ప్రతిసారి అన్ని సార్లు మనమే చేయలేము. కొన్ని వర్క్స్ ఏంటంటే, ఇప్పుడు 10 మంది చేసే పని నేను ఒక్కదాన్ని అయితే చేయలేను కదా. ఇంకొక ఇద్దరిని పెట్టుకుంటున్నాము, కూలోళ్ళని కూడా పెట్టుకుంటున్నాము. అవుతుంది. కాకపోతే ఫ్యామిలీ ఉంటే ఏంటంటే, మనం రోజు కూలోళ్ళని పిలిచే పని ఉండదు, వర్కర్స్ని పిలిచే పని ఉండదు, మనం చేసుకునే పని ఉండదు అని చెప్పేసి మేము ఒక ఫ్యామిలీని పెట్టుకుంటున్నాం అనమాట. అయితే 2 ఫ్యామిలీస్ వచ్చి 2 మంత్స్ అవుతుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు ఏంటి అంటే, వాళ్ళతోనే డైరెక్ట్గా ఒక వీడియో మీతో మాట్లాడిందాము అనుకున్నాను. వాళ్ళు వచ్చింది అమలాపురం నుంచి అయితే వచ్చారండి ఫ్యామిలీస్. మన వీడియో చూసి మేము ఒక మామిడి పండు వీడియో కింద మా నెంబర్ కనెక్ట్ చేస్తే వాళ్ళు మాట్లాడి డైరెక్ట్గా రావడం జరిగింది. ఒక ఫ్యామిలీ అమలాపురం నుంచి వచ్చారు. ఒక ఫ్యామిలీ షాద్నగర్ దగ్గరలో ఉండేవాళ్ళే. మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళంట. ఈ వీడియో చూసి రావడం అయితే జరిగింది. వాళ్ళకి నచ్చింది, వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను 20,000 ఇస్తాను ఒక ఫ్యామిలీకి అనంగానే వచ్చిన కామెంట్ ఎక్కువగా రిపీటెడ్గా ఏంటి అంటే, 20,000 దేనికొస్తాయి మేడం, ఒక్కరికి ఫ్యామిలీకి 40,000 ఇవ్వండి అని అడుగుతున్నారు. ఏ తోటలోనైనా, ఇప్పుడు మేము చేసే తోట దగ్గర చుట్టుపక్కల ఏ తోటలోనైనా ప్రతి తోటలోని ఫ్యామిలీని కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఇలా జాబ్ చేసుకుంటూ సైడ్ ఇన్కమ్ కింద వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కంపల్సరీ ఫ్యామిలీ అయితే కావాలి. వాళ్ళు ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యి ఉంటారనమాట. ఎందుకంటే ఇంత శాలరీ ఇవ్వాలి ఒక ఫ్యామిలీకి, ఇది మనకి చెల్లుబాటు అవుతుంది అని ఉంటుంది. ఇప్పుడు మేము కొత్తగా వచ్చి 40,000 50,000 మీరు అంటారు, మేము ఇవ్వడానికి మా దగ్గర ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే ఏదో సైడ్ ఇన్కమ్ చేసుకోవాలని చెప్పేసి ఒక చిన్నగా వ్యవసాయం అయితే స్టార్ట్ చేశాము. మాకు ఆల్రెడీ ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళకి 20,000 ఇస్తున్నాము. అలాగే తినడానికి బియ్యం ఇస్తున్నాము. రూము ఫ్రీగానే ఉంటుంది, కరెంటు బిల్లు లేదు, మీకు వాటర్ ఫ్రీ. అదే మనం ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటే 20,000 వస్తాయి, 30,000 వస్తాయని మీరు అంటున్నారు. కరెక్టే, 30,000 వస్తాయేమో కానీ మీరు ఇంటి రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలి, వాటర్ బిల్ కట్టుకోవాలి. ఇవన్నీ అయితే ఒక 10,000 అవుతాయి కదా. దాంతో కలుపుకుంటే ఇది 30,000 అవుతుంది. కానీ అది మాత్రం మనం ఆలోచించాం. ఎక్కడ తిరిగి మనకి 10,000 40,000 వస్తాయి, 60,000 వస్తాయి, 70,000 వస్తాయి. ఈ వేల బాధే ఉంది కానీ కరెక్ట్గా అర్థం చేసుకునేది అయితే లేదనమాట. వీడియో మొత్తం క్లియర్గా చూడరు, చూడకుండానే కామెంట్స్ అయితే చేసేస్తారు. అదేంటో నాకు అసలు అర్థమే కాదు. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, మీకు ఇష్టం ఉంటేనే రండి, మిమ్మల్ని ఎవరిని నేను ఫోర్స్ చేయట్లేదు. నేనేంటంటే దగ్గర వీడియో అయితే చాలామందికి వెళ్తుంది, ఎవరొకళ్ళు వస్తారు కదా అన్న ఆలోచనతో వీడియో చేశాను. కానీ
ఎవరిని నేను బలవంతంగా రండి అని అయితే మాత్రం చెప్పట్లేదు కదా! ఆల్రెడీ వీడియో ఫ్యామిలీ దొరికారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా ఎళ్ళిపోయే అవకాశం ఉంటే మరొకసారి వీడియో చేసైతే పెడతాను. చాలామంది వస్తామక్క 20కి గూడా ఓకే అని మెసేజ్ చేస్తున్నారు. సారీ అండి. దయచేసి ఏమి అనుకోకండి. ఎందుకు అంటే ఫ్యామిలీ వచ్చారు గాబట్టి నేను ఎక్కువ తీసుకొని నేను గూడా వర్క్ లేనిదే తీసుకొని పెట్టుకోలేను గదా! ఆల్రెడీ 2 ఫ్యామిలీస్ అంటే 4 మెంబర్స్ ఉన్నారు మా దగ్గర వర్కర్స్. కోళ్ళకి సెపరేట్‌గా ఒక మనిషినైతే పెట్టుకున్నాము. 5 మెంబర్స్ ఉన్నారు. మొత్తం 25 ఎకరాలుందది. 25 ఎకరాల్లో మామిడి తోట ప్రస్తుతానికి లేదు గాబట్టి, మాకొచ్చేసి మిగిలిన దాంట్లో వర్క్ అయితే నడుస్తా ఉందనమాట. దానికి 2 ఫ్యామిలీస్ మాకు సరిపోతారు. దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దు. కామెంట్ రిప్లై ఇవ్వట్లేదని చెప్పి. ఓకేనా అండి? ఇదండి వీడియో వర్క్ ఫ్రమ్ ఫార్మింగ్‌కొచ్చిన కామెంట్స్‌కి నా సమాధానం అనమాట.